అందరికీ నమస్కారం. సో, అలా ఎవరినో తప్పు పడుతూ, వాళ్ళు చెప్పింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్, నాకే అంతా తెలుసు, వేరే వాళ్ళకి ఏమీ తెలీదు. ఓకే. ఇలాంటి వీడియోలు చేయడం నా ఉద్దేశం కాదు. అయినా సరే మీ అందరికీ నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మనం ఏదైనా ఒక భావాన్ని చదివే ముందు రకరకాల ప్రాథమిక విషయాలని మనం పరిగణనలోకి తీసుకోవాలి. నేను చెప్పేవి చాలా ప్రాథమికమైన విషయాలు. నేను చాలా హై ఎండ్ లెవెల్‌లో నేనేం మాట్లాడబోవట్లేదు. అవన్నీ మాట్లాడితే ఇక్కడ ఇది సమయం, సందర్భం రెండూ కాదు. ఇక్కడ మాట్లాడలేము అలాంటి విషయాల్ని మనం. ఏ చార్ట్‌కి ఆ చార్ట్‌ని చూసే చెప్పాలి. అయితే ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఏదైనా చాలామంది మామూలుగా పుస్తకంలోనూ ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ కూడా కావచ్చు. అవి చూసి ఒక రకరకమైన అపోహలకు గురవుతూ ఉంటారు. సీ సప్తమాధిపతి అష్టమంలో ఉంటే వైధవ్య యోగమని, అష్టమాధిపతి సప్తమంలో ఉంటే కూడా అది వైధవ్య యోగమని, లేకపోతే సప్తమాధిపతి ద్వాదశంలో ఉంటే వాళ్ళు వివాహానికి పనికిరారని, లేకపోతే ద్వాదశాధిపతి సప్తమంలో ఉంటే వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయని, ఇలాంటి రకరకాల అపోహలకు జనాలు గురవుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక రకమైన అర్థ విజ్ఞానం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది ఇది. ఓకేనా. ఒకటోది హాఫ్ నాలెడ్జ్, రెండోది ఫైనాన్షియల్ మోటివ్స్, సెల్ఫిష్ మోటివ్స్. దీనివల్ల జరుగుతూ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న టెక్నిక్ మాత్రమే ఇవాళ చెప్తాను. ఒక భావాన్ని చదివే ముందు మనం 3 విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. భావాధిపతి, కారక. ఈ మూడింటి మీద కూడా దుష్టగ్రహాల ప్రభావం కనుక ఉన్నప్పుడు మాత్రమే ఆ భావం విరుద్ధమైన ఫలితాలను ఇస్తుంది. లేకపోతే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఒక చార్ట్ అక్కడ కనిపిస్తుంది కదా. ఈ చార్ట్ ఒక స్త్రీ జాతకం. ఓకే. ఇప్పుడు మనం ఈ మామూలుగా స్త్రీలు అనగానే సాధారణంగా మనం వివాహం గురించి మాత్రమే ముందు చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను అదే చూస్తాను. అదే మీకు ఎలా చూడాలో చెప్తాను. ఇదే మీరు అన్నిటికీ అప్లై చేస్తూ ఉండాలి. ఇదే ఇలా అప్లై. దీని తర్వాత మీరు దశ అంతర్దశలు కూడా చూడాలి. అది దశ అంతర్దశలు, నవాంశలు, వర్గచక్రాలు ఇవన్నీ కూడా మీరు చూడాలి. అవన్నీ చూడకుండా ఫలిత నిర్ధారణకి మీరు చేయకూడదు. అది వేరే విషయం. ముందు ఎలా చూడాలో చెప్తాను. చార్ట్ కనిపిస్తుంది కదా. వివాహం, భర్త గురించి చదవాలి. ఏం చదువుతాం మనం? లగ్నాధిపతి మామూలుగానే చదవాలి, చదివి తీరాలి. ఓకే. సప్తమ భావం, సప్తమాధిపతి, కారకుడు. ఈ 3 చదవాలి. ఈ 3 చదవకుండా మనం ఒక రకమైన కన్ఫర్మేషన్కి రాకూడదు. ఏ కన్ఫర్మేషన్కి మనం రాకూడదు. సో మనం ఎక్కువగా మాట్లాడుకోకుండా, లగ్నంలో శని రాహువులు ఉన్నారు, సప్తమంలో చంద్రుడు, బృహస్పతి, కేతు ఉన్నారు, సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నాడు, నీచబడుతున్నాడు. అంటే నీచభంగ రాజయోగం జరిగిందా లేదా అనేది మళ్ళీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు మన సబ్జెక్ట్ నీచభంగ రాజయోగం కాదు. వివాహం ఎలా చదవాలి? భావాధిపతి, కారకుడు. సప్తమ భావం వృశ్చికం, భావాధిపతి కుజుడు. స్త్రీల విషయంలో వివాహానికి కారకుడు బృహస్పతి. ఇది కాకుండా సాధారణ కారకుడు అయిన శుక్రుడు. వీళ్ళని మనం స్టడీ చేస్తాం. వీళ్ళు ఎలా ఉన్నారు?
చూడండి, సప్తమ భావం మీద శని రాహుల దృష్టి పడుతుంది. దానికి వివాహ స్త్రీల విషయంలో భర్తని సూచించే గ్రహమైన బృహస్పతి కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కేతువుతో కలిసి ఉన్నాడు. కేతువుతో కలిసిన కారకుడి మీద శని రాహువుల పాపగ్రహాల దృష్టి పడుతుంది. సో ఈ రకంగా భావం దెబ్బతింది. ఇప్పుడు దాని కారకుడిని చూడండి. కారకుడు బృహస్పతి, ఆయన కూడా అక్కడే ఉన్నాడు. సో ఆ రకంగా ఆయన మీద కూడా శని రాహుల దృష్టి పడడంతో పాటు కేతువుతో కలిసి ఉన్నాడు. కేతు అంటే డిటాచ్మెంటా, అటాచ్మెంటా, సన్యాసమా, ఇలాంటివి మనం మాట్లాడుకోవద్దు. కేతు ఒక పాపగ్రహంతో కలిసి ఉన్నాడు. 2 పాపగ్రహాల దృష్టి పడుతోంది. అలాగే సో దాని కారకుడు దెబ్బతిన్నాడు, భావము దెబ్బతింది. ఇప్పుడు భావాధిపతి చూడండి, భావాధిపతి నీచబడుతున్నాడు. భావాధిపతి నీచబడుతున్నాడు. ఆయన మీద కూడా శని గ్రహం దృష్టి పడుతుంది. ఇంకొక పాపగ్రహం మీద ఇంకొక పాపగ్రహం దృష్టి పడుతుంది. సో మాంగళ్య స్థాన సప్తమాధిపతి మాంగళ్య స్థానానికి స్త్రీ మాంగళ్యాన్ని సూచించే ఆ కుజుడి మీద పాపగ్రహం దృష్టి పడుతూ ఆయన నీచబడుతున్నాడు అన్నమాట. ఈ రకంగా చూసినా ఆ భావాధిపతి దెబ్బతింటున్నాడు. అంటే సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్, దెబ్బతింటున్నాడు. అలాంటి పదప్రయోగాలు నేను చేయకూడదు కానీ చేశాను. అంటే ఆయన మీద దుష్టగ్రహాల ప్రభావం ఉందన్నమాట, అంతవరకే. సో ఫైనల్గా చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక భావాన్ని, ఒక ఫలితాన్ని మనం విశ్లేషించే ముందు మనం ఎలా చూడాలి అంటే ఇలా చూడాలి. భావాధిపతి కారక, ముగ్గురు మీద కూడా, ఈ మూడింటి మీద కూడా చెడు గ్రహాల ప్రభావం కనుక ఉంటే ఆ భావం సరైన ఫలితాలను ఇవ్వదు, విరుద్ధమైన ఫలితాలను మాత్రమే ఇస్తుంది. ఇదంతా ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నేను చెప్పలేదు. ఇదంతా నా సొంత కవిత్వం కాదు. ఇదంతా మన ప్రామాణిక గ్రంథమైన సర్వార్థ చింతామణి వెంకటేశ దైవజ్ఞ 13-14 శతాబ్దాలలో మన దక్షిణ భారతదేశంలో నివసించిన వెంకటేశ దైవజ్ఞ అనే ఆయన రచించిన సర్వార్థ చింతామణిలో విశేష ఫలాధ్యాయ అనే ఒక అధ్యాయంలో ఆయన ఈ విషయాలను తెలియజేశారు. ఆ విషయాలనే నేను ఒక జన్మకుండలిలో మీకు అర్థమయ్యేలా వేసి చార్ట్ని చూపించాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీ చార్ట్ని మీరు ఎప్పుడు అనలైజ్ చేసుకోకూడదు. ఎవరైనా మీకు నమ్మకం ఉంటే, ఎవరైనా అనుభవం ఉన్న ఒక జ్యోతిష్కుని కలవండి, లేకపోతే కామ్గా ఉండండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. మీ అంతటా మీరు ఇప్పుడు కూడా ఏ చార్ట్ని అనలైజ్ చేసుకోకండి. ఒక యూట్యూబ్ వీడియో, ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చెప్పాను కదా చెప్పి మీరు దీన్ని మళ్ళీ ఎలా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ అంతర్దశల గురించి చెప్పట్లేదు, గోచారాన్ని గురించి అసలే మాట్లాడలేదు. నేను మీకు చెప్పింది ఓన్లీ గ్రహచారం. ఇలా ఉంటే ఆ స్త్రీకి జీవితంలో వైధవ్యం ప్రాప్తించే అవకాశం ఉంది అనేది ఒక ప్రాథమికమైన నిర్ధారణ. అంటే వచ్చేస్తుందని కాదు, అది దశ అంతర్దశలను బట్టి చూడాలి. మనం అన్నిటికన్నా ముఖ్యమైన ప్రత్యంతర దశ లార్డ్. మనం సాధారణంగా ప్రత్యంతర దశ దగ్గరికి ఎవరు వెళ్ళరు. మనం బేసిక్గా ఫస్ట్ చూడవలసింది ప్రత్యంతర దశాధిపతి ఎవరు. మహాదశ, అంతర్దశ, తర్వాత జరిగేది ప్రత్యంతర దశ. ప్రత్యంతర దశ లార్డ్ని మనం పట్టుకోవాలి. మొత్తం అంతా మన జీవితం అంతా మన ప్రత్యంతర దశ లార్డ్ చేతిలో ఉంటుంది. సరేనా? అందరికీ నమస్కారం. ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.